స్కిన్కి సీరమ్స్ అనేవి ప్రతిరోజు అప్లై చేస్తున్నారా? అది ఎంతవరకు యాక్సెప్టబుల్ ఈరోజు డిస్కస్ చేద్దాం. స్కిన్ యొక్క పిహెచ్ అనేది ఎసిడిక్ పిహెచ్ అండ్ మనం యూజ్ చేసేది కూడా యాసిడ్స్. సో అవి మనకి హెల్త్ బెనిఫిట్స్ని అండ్ మన ఫేస్కి గ్లో ఇస్తాయి అని చెప్పేసి మనం ఒక రాంగ్ పర్సెప్షన్లో ఉన్నాం. అయితే ఇక్కడ ఒక్కొక్క యాసిడ్ అనేది ఒక్కొక్కలాగా యాడ్ చేస్తుంది. మనం యూజ్ చేసే గ్లైకోలిక్ యాసిడ్ కావచ్చు, కోజిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, హైలర్నిక్ యాసిడ్, ఇలా చాలా యాసిడ్స్. సో అయితే ఇక్కడ గ్లైకోలిక్ యాసిడ్ ఫస్ట్గా మనం చూసుకున్నట్టయితే ఈ గ్లైకోలిక్ యాసిడ్ అనేది ఏం చేస్తుంది, ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అని అన్ని బ్రాండ్స్ చెప్తున్నాయి. సో ఏం జరుగుతుంది, ఈ గ్లైకోలిక్ యాసిడ్లో ఉండే AHA అనే కాంపౌండ్ మన స్కిన్ సెల్కి ఉండే మధ్యలో ఉన్న బ్యారియర్ని, అంటే సిమెంట్ లాగా ఒక స్కిన్ సెల్కి మధ్యలో ఉంటుంది కదా, దాన్ని బ్రేక్ చేస్తుంది. అది బ్రేక్ చేయడం వల్ల ఎక్స్ఫోలియేషన్ అనేది ఈజీ అయిపోతుంది. అయితే ఎవ్రీ 28 డేస్కి రెన్యువల్ అవ్వాల్సిన స్కిన్ లేయర్ మనం ఈ గ్లైకోలిక్ యాసిడ్ యూజ్ చేయడం వల్ల అలానే జరుగుతుందా? ఖచ్చితంగా కాదు. ఏం జరుగుతుంది, ప్రతిరోజు మనం దాన్ని అప్లై చేయడం వల్ల స్కిన్ మీద ఈ హెల్తీ లేయర్స్ కూడా బ్రేక్ డౌన్ అయిపోతున్నాయి. సో ఇది క్లియర్గా అప్పుడు ఏం జరుగుతుంది, మన బాడీ సెల్కి నర్వ్ ఎండింగ్స్ అనేవి ఉంటాయి, ఇన్ఫ్లమేటరీ రెస్పాన్సెస్ ఉంటాయి, ఇమ్యూన్ రెస్పాన్సెస్ ఉంటాయి. సో ఇంత త్వరగా స్కిన్ లేయర్స్ అనేవి పోతూ ఉంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏమని రిసీవ్ చేసుకుంటుంది, హెల్త్ అనేది డిప్లీట్ అవుతుందా అవదా? నెక్స్ట్ సాలిసిలిక్ యాసిడ్. ఈ సాలిసిలిక్ యాసిడ్ని ఆయిల్ డిక్రీజ్ చేయడానికి, అంటే ఆయిలీ సెక్రేషన్స్ డిక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. అసలు ఆయిలీ సెక్రేషన్స్ అనేవి మన స్కిన్కి చాలా మంచిది ఇఫ్ మనకి న్యాచురల్ ఆర్ డ్రై స్కిన్ ఉంటే. బట్ ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు మాత్రమే ఎక్సెస్ ఆయిల్ అనేది సిక్రీట్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం జస్ట్ న్యాచురల్ ప్రోడక్ట్స్తో కానీ జనరల్ ఫేస్ వాష్తో కానీ మనం క్లియర్ చేసుకోవచ్చు. ఎక్సెస్ సీబమ్ సెక్రీట్ అయిపోయి దానివల్ల పస్ ఫామ్ అయిపోతే తప్ప మనం స్కిన్ గ్లో అవ్వడానికి ఈ న్యాచురల్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఫుడ్లో కూడా గుడ్ ఫ్యాట్స్ తీసుకుంటున్నాం కదా, అదే మన స్కిన్కి కూడా సప్లై అవుతుంది. బట్ మనం ఏం చేస్తున్నాం, ఈ ఆయిల్ని డిక్రీజ్ చేసేసి మనం ఆర్టిఫిషియల్ షైనర్స్ యూజ్ చేస్తున్నాం మన స్కిన్ షైన్ అవ్వడానికి. అది ఎంతవరకు కరెక్టో ఆలోచించండి. నెక్స్ట్ కోజిక్ యాసిడ్. ఈ కోజిక్ యాసిడ్ అనేది మెలనిన్ ఫార్మేషన్ని డిక్రీజ్ చేస్తుంది, అంటే డీపిగ్మెంటేషన్ చేస్తుంది అంటే. మన ఇండియన్ టెంపరేచర్స్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటాయి అండ్ అదేవిధంగా డిఫరెంట్ రేడియేషన్స్కి మన స్కిన్ అనేది ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. ఓన్లీ సన్ రేస్కి కాదు, డిఫరెంట్ రేడియేషన్స్కి. సో ఎప్పుడైతే ఈ కోజిక్ యాసిడ్ యూజ్ చేసి మెలనోసైట్స్ ఫార్మేషన్ని కానీ మెలనిన్ సెక్రీషన్ని కానీ డిక్రీజ్ చేస్తే ఈ రేడియేషన్స్ అనేవి త్రూ మైన్యూట్ బ్లడ్ వెజల్స్ ఇంటర్నల్ బాడీ ఆర్గాన్స్కి రీచ్ అవ్వవు అని మనం చెప్పగలుగుతామా? కంటిన్యూస్ యూసేజ్ వల్ల, కంటిన్యూస్ ఎక్స్పోజర్ వల్ల ఏం జరుగుతుంది, ఇంటర్నల్గా చాలా డిస్టర్బ్ అవుతుంది మన హెల్త్ అనేది. రెటినాల్ యూజ్ చేస్తున్నారు. సో ఈ రెటినాల్ అనేది మనం యూజ్ చేస్తున్నాము అంటే దాని రిసెప్టార్స్ అనేవి మన బాడీలో అదర్ ఆర్గాన్స్లో కూడా ఉంటాయి, లైక్ ఐస్లో ఉంటాయి. అలా డిఫరెంట్ ఆర్గాన్స్లో ఉన్నప్పుడు మనం కంటిన్యూస్గా యూజ్ చేస్తుంటే త్రూ బ్లడ్ బ్యారియర్ ఆ ఆర్గాన్స్కి కూడా వెళ్ళి ఎఫెక్ట్ చేసే సిచ్యువేషన్స్ అనేవి అరైజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ హైలూరానిక్ యాసిడ్. ఈ హైలూరానిక్ యాసిడ్ అనేది వాటర్ని రీటైన్ చేస్తుంది అని మార్కెట్ బ్రాండ్స్ చెప్తున్నాయి. అయితే హైలూరానిక్ యాసిడ్ అనేది ఏం చేస్తుంది, వాటర్ని రీటైన్ చేస్తుంది. అది ఎక్కడ, సెల్కి మధ్యలో ఉండే ఫ్లూయిడ్ ఉంటుంది కదా, అందులో వాటర్ రీటైన్ చేస్తుంది, అంటే ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్. ఈ ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్లో వాటర్ అనేది నార్మల్ కండిషన్స్లో మనం తీసుకునే వాటర్ లెవెల్ కరెక్ట్గా ఉంటే అది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. బట్ ఎక్సెస్ రీటైన్ చేస్తే ఈ హైలూరానిక్ యాసిడ్ మనం బయట నుంచి అప్లై చేయడం వల్ల ఏం జరుగుతుంది, సెల్ సిగ్నలింగ్ అండ్ ఆక్సిజన్ డిఫ్యూజన్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. దీనివల్ల మనకు సెల్యులార్ మెకానిజం, అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్, పొటాషియం కావచ్చు, సోడియం కావచ్చు, క్లోరిన్ కావచ్చు, నెక్స్ట్ కాల్షియం కావచ్చు, ఈ అయాన్ ఎక్స్చేంజ్ అనేది డిస్టర్బ్ అయిందనుకోండి, మజిల్ కాంట్రాక్షన్, నర్వ్ సిగ్నలింగ్, న్యూరానల్ ట్రాన్స్మిషన్స్, ఇవన్నీ. ఇప్పుడు ఈ సీరమ్స్ అనేవి ఈ డిఫరెంట్ యాసిడ్స్ యొక్క స్మాలర్ మాలిక్యూల్స్ మన బాడీలోకి బ్లడ్ వెజల్స్ ద్వారా డిఫరెంట్ ఏరియాస్కి ఎంటర్ అవుతాయి.
కోర్స్ ఆ పర్టికులర్ ఏరియాస్లో వాటికి ఎలాంటి ఎఫెక్ట్ లేకపోయినా అవి మెటబోలైజ్ అయ్యి లివర్ ద్వారా అండ్ కిడ్నీస్ ద్వారా మనకి బయటకు రావాలి, డీటాక్స్ అవ్వాలి మన బాడీ. సో అప్పుడు ఏం జరుగుతుంది, అది మన ఆర్గాన్స్, ఇంటర్నల్ ఆర్గాన్స్కి ఓవర్ బర్డెన్గా అవుతూ ఉంటుంది సమ్టైమ్స్. ఒకవేళ మన ఇమ్యూన్ సిస్టమ్ కానీ మన డీటాక్స్ సిస్టమ్ కానీ వీక్ ఉందనుకో, హెవీగా, అంటే లైక్ ఎగ్జాంపుల్ డీహైడ్రేటెడ్ కండిషన్స్లో కానీ తక్కువ వాటర్ తీసుకున్నా, లేకపోతే మన లింఫాటిక్ సిస్టమ్ సరిగ్గా లేకపోయినప్పుడు ఏం జరుగుతుంది, ఈ టాక్సిన్స్ అన్నీ కూడా మన బాడీలో ఎక్కడికక్కడ పేరుకుపోతూ ఉంటాయి. ఈ పేరుకుపోయినప్పుడు మన బాడీ అనేది ఈ ఇంటర్నల్గా ఫైట్ చేస్తూ, ఇంటర్నల్గా మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. మన హెల్త్ని మనం కాపాడుకుంటూ, మనం ఇలాంటి ఏమన్నా ఎక్స్టర్నల్గా అప్లై చేసినప్పుడు టాపికల్గా అయినా కూడా ఖచ్చితంగా మన స్కిన్కి పెనిట్రేషన్ పవర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాటి ఎఫెక్ట్ అనేది మన బాడీలో డిఫరెంట్ ఆర్గాన్స్ మీద పడుతూ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని అన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. అంటే చిన్న చేంజెస్ అని మనం అనుకునే సీరమ్స్ అనేవి మన స్కిన్ గ్లోని ఈరోజు ఇవ్వచ్చు, బట్ రేపటి రోజున అవి డ్యామేజ్ చేస్తున్నాయి. దాంతోపాటు మన కంప్లీట్ సిస్టమ్స్ని డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో వీటిని యూసేజ్ అనేది ఎంత కంట్రోల్డ్గా ఉంటే అంత మంచిది. అండ్ అండర్ డర్మటాలజిస్ట్ అడ్వైస్ మాత్రమే మీరు వీటిని యూజ్ చేయండి. ఓకే, అండ్ సీరమ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, బట్ వాటిలో నిజంగా ఏది ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది, మన బాడీ ఎంత కాన్సన్ట్రేషన్ యాక్సెప్ట్ చేయగలుగుతుంది అనేది డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్, డిపెండ్స్ ఆన్ ద ఫుడ్ హీ టేక్స్, డిపెండ్ ఆన్ ద వాటర్ హీ డ్రింక్స్, డిపెండ్స్ ఆన్ ద వర్క్ అండర్ విచ్ సర్కమ్స్టెన్సెస్ హీ వర్క్ రెగ్యులర్లీ, అండ్ అదేవిధంగా ఎలాంటి రేడియేషన్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారు, వీటన్నిటి మీద బేస్ చేసుకొని ఉంటుంది. సో ఖచ్చితంగా ఇలాంటి ఏమైనా చేసినప్పుడు నెససరీ స్టెప్స్ అనేవి తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సజెషన్స్, హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం మన స్వస్థ సూచన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.